నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామ్మూర్తి పంతులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రాములోరి కళ్యాణం జరగడం ఆనవాయితీ. మాదారం గ్రామంలో కడు రమణీయంగా మాదారం ప్రజాప్రతినిధులు, గ్రామ వాస్తవ్యులు పాల్గొని శ్రీరామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందిస్తారు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 3000 మంది భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా ఇస్తారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మహామంత్రాన్ని 108 సార్లు స్మరించడం వలన పూర్వజన్మకు పుణ్యఫలమని ఆలయ ఆచార్యులు తెలిపారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5000 మందికి నిర్వహించడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రథోత్సవం, సాయంత్రం శకటోత్సవం, శనివారం శ్రీరాముని పట్టాభిషేకం జరపబడును. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్ ద్యాబ అల్వాల్ రెడ్డి, పాపిశెట్టి చంద్రమోహన్, బొలగం నరేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ నిఖిల్ రెడ్డి, ఉప సర్పంచ్ హుస్సేన్, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, మన్యం రవీందర్ రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. చెక్కనేని జంకరబెల్ల మహోత్సవ కార్యక్రమం బాగా ఆపాలనుకున్నావు. అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ వాస్తవ్యులు, గ్రామ భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపా కటాక్షాలకు పాత్రలు పొందినారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలోని అభిజితులగ్న పుష్కరాంశంలో స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. జయ శ్రీరామ్. మా గ్రామము మాధారము, మండలం ఊరుకొండ, జిల్లా నాగర్ కర్నూలు. మా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉన్నది కాబట్టి ప్రతి చైత్రమాసంలో శ్రీ చైత్ర నవమి నుండి త్రయోదశి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు సీతారాముల కళ్యాణం జరపబడినది. తద్వారా రేపు రథోత్సవము, తర్వాత శకటోత్సవము, ఆ తర్వాత స్వామివారికి పట్టాభిషేకము, ఆ తర్వాత ఆదివారంతో ఆ యొక్క వసంతోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగింపబడతాయి.